క్రీస్తునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ సువార్త దిన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా ఆర్ఎల్సి సంఘం అంతటికి, చైర్మన్ గారికి, పిసిసి సభ్యులకు, సంఘ కాపరి రెవరెండ్ క్రిస్టోఫర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఇవ్వబడిన ఈ అవకాశాన్ని బట్టి. అదే రీతిగా గ్రీటింగ్స్ ఫ్రమ్ సెయింట్ లూక్స్ లూథరన్ చర్చ్ చీరాల తెలియజేస్తూ ఉన్నాను. తలలో ఉంచుకుని ప్రార్థన చేసుకుని సువార్త దినము యొక్క ప్రార్థనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా రక్షక, నీ పాద సన్నిధానానికి మరొకసారి సమీపిస్తూ ఉన్నాం. మీరు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించుడి అని మీరు సెలవిచ్చినటువంటి మాటలకు లోబడి నీ పిలుపు అందుకొని నీ పరిశుద్ధాత్మ కృపలో నీ సువార్తను చాటి చెప్పిన మిషనరీల గురించి నీ పాద సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ సంఘ వ్యవస్థాపకులుగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారిని బట్టి నీ పాద సన్నిధానంలో స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దాసుడు మా మధ్య ఉంచినటువంటి జ్ఞాపకాలు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి పరిచర్య, వేసినటువంటి పునాదిని మేము జ్ఞాపకం తెచ్చుకొనబోచుంటునగా వినుచున్న మా అందరినీ ఆశీర్వదించి నీ దాసుని ద్వారా స్ఫూర్తిదాయకమైనటువంటి పిలుపులోనికి మేము వెళ్ళడానికి నీ కృపా సమృద్ధిని అనుగ్రహించుమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారంగా చేసుకోమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా తండ్రి, ఆమెన్. ప్రియమైన ఆర్ఎల్సి విశ్వాసులారా, మరి ఒకసారి మీ అందరితో ఇలా వర్చువల్గా కలవడానికి దేవుడాన్ని గురించిన అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సువార్త దినం. ఆంధ్ర ఎవయాంజలికల్ లూథరన్ సంఘ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారు గుంటూరులో జూలై 31వ తారీఖున అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని అదే దినం ఏఎల్సి ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా సంఘ పరిచర్యలో సువార్తీకరణ జరుగుతుందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈ సువార్త దినపు ఆలోచనలో జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ యొక్క పిలుపుకి, మిషనరీ పరిచర్యకు మనం చాలా స్ఫూర్తివంతమైనటువంటి తలంపులకు లోనవుతామన్నది నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ 1793వ సంవత్సరం జూలై 10వ తారీఖున జర్మనీ దేశంలో జోహన్నా సోఫీ అనే దంపతులకు జన్మించారు. అనంతరం మేరీ వెబ్ అనేటువంటి వితంతువుని వివాహం చేసుకున్న తరువాత దేవుడు వారి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి గర్భఫలాలను అనుగ్రహించిన తర్వాత 20 సంవత్సరాల వైవాహిక జీవితం తరువాత మేరీ వెబ్ చనిపోయింది. ఈలోపు జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారు తన వేదాంత విద్యను అభ్యసించి మిషనరీగా వెళ్ళడానికి సంస్కృత భాషను, వైద్యాన్ని కొంచెం నేర్చుకున్నట్లుగా కూడా చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది. అమెరికా దేశంలో జర్మన్ ఫారెన్ మిషనరీ అనే సంస్థ ద్వారా జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారు మొట్టమొదటిగా ఇండియా దేశానికి పంపించడం జరుగుతుంది. మొట్టమొదటి లూథరన్ మిషనరీ మన పితామహుడు
మన సంఘ వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు. ఆయన ప్రయాణమే చాలా విచిత్రానికి, చాలా ధైర్య సాహసానికి, చాలా గొప్ప అనుభూతులకు కారణమైందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ తన జీవితంలో 3 పర్యాయములు భారతదేశాన్ని దర్శించారు. 1841వ సంవత్సరంలో తన భార్య మేరీ వెబ్ని కోల్పోయిన తర్వాత ఆయన భారతదేశానికి మిషనరీగా వెళ్ళడానికి నిశ్చయించుకొని తదుపరి సంవత్సరమే భారతదేశానికి పయనమై వచ్చారు. ఈ ప్రయాణం సుమారు 4 నెలల సమయం పట్టింది. ఓడ ప్రయాణం చేశారు. అది 12,000 కిలోమీటర్ల ఓడ ప్రయాణం. ఆయన వాహనంగా ఎడ్ల బండిని, ఒక పల్లకిని మాత్రం కొనుగోలు చేయడం జరిగింది. కొలంబో నుంచి టూటికోరన్ నుండి చెన్నై నుండి నెల్లూరు నుండి ఒంగోలు తర్వాత బాపట్లలో ఆయన ఉంటూ ఉన్న సందర్భంలో అప్పటి గుంటూరు కలెక్టర్ స్టాక్ గారు ఆయన మిషనరీగా వచ్చి బాపట్లలో ఉంటున్నారని తెలిసి ఆయనను ఆహ్వానించడం జరిగింది. గుంటూరు కలెక్టర్గా స్టోక్ దొరగారు జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారిని తన నివాసానికి పిలిపించుకొని ఆయనతో ప్రార్థనా సహవాసం కలిగి ఉంటూ ఆంధ్ర రాష్ట్రంలో చేయవలసినటువంటి పరిచర్యను అంతటినీ గూర్చినటువంటి ప్రణాళికలు వేశారు అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మొట్టమొదటి ప్రయాణంలోనే జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు 7 స్కూళ్ళు ప్రారంభించడం జరిగింది. 7 పాఠశాలలు ప్రారంభించిన తర్వాత స్టాక్ దొరగారి సహాయంతో హాస్పిటల్ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది. సుమారు 1.5 సంవత్సరాల కాలంలో ఆయన 6గురికి బాప్తిసం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటి మిషనరీ యాత్రలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు, దాని తరువాత విద్య అందిస్తూ ఉన్న సందర్భంలోనే వైద్య సహాయము ఎక్కువగా అవసరమవుతుందని ఎంచి మరలా అమెరికా దేశానికి ప్రయాణమై మేరీల్యాండ్ స్కూల్ ఆఫ్ డాక్టర్ వేదాంత విద్యను అభ్యసించిన తరువాత వైద్య వృత్తిలో ఎండి చేసినటువంటి సందర్భాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. మొదటి ప్రయాణంలో 48 సంవత్సరాల వయసు ఉన్నటువంటి జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు 3 సంవత్సరాలు పరిచర్య చేసి మరలా సుమారు 53-54 సంవత్సరాల వయసులో అమెరికా దేశానికి వెళ్ళి వైద్య వృత్తిలో మాస్టర్ చేయడం ఆయన దృఢమైన సంకల్పానికి నిదర్శనమని తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి ఆయన భారతదేశానికి వచ్చి సుమారు 1 దశాబ్దం పాటు 9 సంవత్సరాలు ఏకతాటిగా సువార్తను వ్యాప్తి చెందిస్తూ స్కూళ్ళను, హాస్పిటల్స్ను, సండే స్కూల్ పరిచర్యను ప్రారంభించినట్లు మనం చరిత్ర ద్వారా తెలుసుకునేటువంటి సత్యాలు. దానిలో భాగంగానే జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు 3 మిషన్స్ని ప్రారంభించినట్లు మనం గమనించగలం. గుంటూరు మిషన్, రాజమండ్రి మిషన్, పల్నాడు మిషన్. గుంటూరు మిషన్ పరిచర్యలో భాగంగా మొట్టమొదటే వచ్చి 7 స్కూళ్ళను ప్రారంభించి సువార్తను అందించినటువంటి ఫెడ్రిక్ దొరగారు రెండవ పర్యాయంలో పల్నాడు ప్రాంతంలో కూడా సువార్తను ప్రకటించినటువంటి రీతి, ప్రత్యేకంగా వాలెట్ దొరగారి సహకారత్వంతో రాజమండ్రి మిషన్లో కూడా ఆయన పాలు పంపులు పొందుకొని సువార్త ప్రకటించారు అని చెప్పడానికి
చాలా సంతోషిస్తూ ఉన్నాం. 3 మిషన్స్ ద్వారా ఆయన విస్తారమైనటువంటి పరిచర్యను చేసిన తర్వాత, ప్రాముఖ్యంగా గుంటూరు మిషన్ ద్వారా హైందవ స్త్రీలకు మొట్టమొదటి స్కూల్ను ఈయన ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. గుంటూరు ప్రాంతంలో హైందవ స్త్రీలకు ఒక మంచి కళాశాలను వారి కొరకు సిద్ధం చేయడంలో, వారికి మంచి జ్ఞానాన్ని అందించడంలో ఆయన సఫలీకృతుడయ్యాడని చెప్పగ. 3వ యాత్రలో ఆయన వయసు 77 సంవత్సరాల వయసులో అమెరికా దేశం నుండి మరలా ప్రయాణమై భారతదేశానికి రావడానికి నిశ్చయించుకున్నారు. కారణం ఏమిటనంటే, రాజమండ్రి మిషన్ని లండన్ మిషనరీ సొసైటీకి అప్పగిస్తున్నారని తెలిసి, తన ద్వారా స్థాపించబడినటువంటి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ విశ్వాసులు వారికి అప్పగించడం భావ్యం కాదని ఎంచి 77 సంవత్సరాల వయసులో ఆయన అమెరికా దేశం నుండి ప్రయాణమై రాజమండ్రి ప్రాంతానికి వచ్చి అక్కడ పరిచర్య చేసి దాన్ని అడ్డుకోవడం జరిగింది. అక్కడ విశ్వాసులుగా కొనసాగుతున్న వారందరినీ కూడా స్థిరపరచడం జరిగింది. ఈ మూడు ప్రయాణాలు జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ యొక్క పిలుపుకి, దార్శనికతకు, విశ్వాసానికి నిదర్శనంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, 20 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం భార్య చనిపోయింది. మరలా తన బిడ్డలను వదిలి దేవుని సేవకు సుఖవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి భారతదేశానికి వచ్చి తెలుగు భాష, తమిళం భాష నేర్చుకొని సువార్తను ప్రకటించి అనేకమైన స్కూళ్లను, హాస్పిటల్ను, విశ్వాసుల్ని సమకూర్చి ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించి ఒక గొప్ప పెను మార్పుకు కారణమయ్యాడు జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు. లండన్ మిషనరీ సొసైటీ ఏలూరులో రాజమండ్రి మిషన్ని స్వాధీనం చేసుకోవాలని ఆలోచన చేసినప్పుడు అది బాధ కలిగించింది. ఆ బాధతో వెంటనే ఆయన అమెరికా దేశం నుండి ప్రయాణమై దాన్ని అడ్డగించి వారిని అందరినీ స్థిరపరిచిన తర్వాత అనారోగ్య కారణాల రీత్యా ఆయన తిరిగి అమెరికా దేశం వెళ్ళిపోవడం, 80వ సంవత్సరంలో, వ్యక్తిగత వయసు 80 సంవత్సరాల వయసులో 1873వ సంవత్సరం నవంబర్ 7వ తారీఖున ఆయన ప్రభువు పిలుపుని అందుకుని శాశ్వతమైన నివాస స్థలంలోనికి వెళ్ళారు. ఆయన జీవితం అంతా కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి పిలుపు. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించడంలో ఉండేటువంటి మధురానుభూతులను తెలుసుకొని, సంపాదించుకొని, ఆస్వాదించి పరిచర్య అనుభవంలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘాన్ని స్థాపించడమే కాకుండా అనేక మందికి క్రీస్తు సువార్తను ప్రకటించినటువంటి యోధుడుగాను, కేవలం యేసుక్రీస్తును రక్షణానుభవంలోనికి తీసుకురావడమే సువార్త అని భావించేటువంటి సందర్భాలలో యేసయ్య రక్షణ సువార్తతో పాటు వారికి అవసరమైనటువంటి విద్య, వైద్యాన్ని అందించడంలోను, భక్తిని పురికొల్పడానికి సండే స్కూల్ పరిచర్యను చేసినటువంటి మనందరికీ గొప్ప స్ఫూర్తిదాయకం ఈయన పరిచర్య. నిజానికి మన విశ్వాస యాత్రలో సంఘం తీసుకునేటువంటి నిర్ణయాలలో
ఒక సంఘం తరపున భారతదేశానికి మిషనరీగా వచ్చినటువంటి వ్యక్తి చాలా ప్రిన్సిపల్డ్గా కష్టపడి తన సువార్తను ప్రకటించడంలో, యేసుక్రీస్తు కొరకు శిష్యుల్ని తయారు చేయడంలో ఆయన చూపించినటువంటి చొరవ నేటి క్రైస్తవ సమాజానికి ఒక మంచి స్ఫూర్తి అని తెలియజేస్తూ ఉన్నాను. మంచి స్ఫూర్తి ఎలా అయ్యాడు అని అంటే, యేసుక్రీస్తు ద్వారా తాను ఏ కృపనైతే పొందుకున్నాడో, ఏ పిలుపు ద్వారా అయితే ఈ లోకానికి వచ్చాడో, అదే పిలుపుకు లోబడి అదే పరిచర్యను ఈ భారతదేశంలోనూ ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో చేసినటువంటి పరిచర్య ఫలితం ఏంటో తెలుసా? ఇండియాలోనే అతిపెద్ద లూథరన్ సంఘంలో ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘం ఉంది. ఆసియా అంతటిలో సెకండ్ లార్జెస్ట్ లూథరన్ చర్చ్. ఆసియా అంతటిలో రెండవ అతిపెద్ద లూథరన్ సంఘంగా ఈ దినం ఉంది అని అంటే, సుమారు 3 మిలియన్ల విశ్వాసుల్ని సంపాదించింది అని అంటే, 7,000 పైచిలకు ప్యారిషెస్ని సువార్థీకరణ ద్వారా సంపాదించడం జరిగిందంటే, మొట్టమొదట జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ గారు వేసినటువంటి ఆ పరిచర్య యొక్క ఫలం ఈ విధంగా ఉంది. ఆయన విత్తనం నాటడమే కాదు, పరిచర్యను చేయడంలో ఆయన విత్తనాన్ని మొక్కగా మార్చేటువంటి క్రమంలో ఆయన తీసుకునేటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు మనందరికీ చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ విశ్వాసులుగా నేటి క్రైస్తవ సమాజంలో మన యొక్క పాత్ర ఏంటి అని మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు, ఆ ప్రశ్న మనలో ఏదో తెలియని విప్లవానికి దారితీస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. మనలో తెలియని ఒక నూతనమైన ఉత్సాహాన్ని ఈ మాటలు వింటున్న మన అందరికీ కలుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పరిచర్య. క్రైస్తవ విశ్వాసి, ఒకవేళ నువ్వు మిషనరీగా ఒక ప్రాంతానికి పంపించబడితే నీ పరిచర్య యొక్క విధానం జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ని పోలినదై ఉండాలి. నేటి క్రైస్తవ సమాజానికి అంతటికీ ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి విధానం. మిషనరీలు చేసినటువంటి పరిచర్యలో మనం గమనించాల్సింది సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించడంలో ఎటువంటి ఆటంకంకైనా సిద్ధపడి మనం వెళ్ళాలి. బహుశా మన సువార్థీకరణలో ప్రస్తుతం నెలకొన్నటువంటి విపత్కర పరిస్థితులు, కోవిడ్-19 కారణంగా సువార్థీకరణకు ఆటంకం కలుగుతుందని యోచించి మూలన కూర్చున్నటువంటి ఓ క్రైస్తవ విశ్వాసి, ఇది నీకోసమే. జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు భారతదేశాన్ని దర్శించినప్పుడు, భారతదేశంలో కలరా వ్యాధి బాగా విస్తృతంగా ఉన్నప్పుడు అనేక మంది చనిపోతూ ఉంటే, జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ గారు కూడా తాను కొనుక్కున్నటువంటి ఎడ్ల బండిలో ఒక పెద్ద పెట్టెను సమకూర్చుకున్నాడు. నేను చనిపోతే దానిలో పెట్టండి అని తెలియజేసినటువంటి విధానం చరిత్రలో సాక్షాత్గా మనకు కనబడుతూ ఉంది. ఆయన కొరకు సిద్ధం చేసుకున్నటువంటి సమాధిని గురజాలలో ఒక విద్యార్థి చనిపోతే అతని కొరకు ఇచ్చినటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి. చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది మనకి. మరణానికి సిద్ధపడి సువార్త చేపట్టడంలో ఉండేటువంటి తత్వం, మరణానికి సిద్ధపడి సువార్థీకరణకు తన జీవితాన్ని అప్పగించినటువంటి తత్వం మనందరికీ స్ఫూర్తిదాయకం. సువార్థీకరణలో భాగంగా నేడు మనం చాలా సువార్తలు వింటూ ఉన్నాం. డిఫరెంట్ గాస్పల్ అనేటువంటి విధానం మనం చూసాం. డైలీ గాస్పల్ అనేటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం.
19వ శతాబ్దంలో సోషల్ గాస్పెల్ అనేటువంటి పదాన్ని కూడా మనం విన్నాం. ఈ సువార్తీకరణలో మనము ఏ సువార్తను ప్రకటిస్తూ ఉన్నామనంటే, యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడానికి ఆయన పిలుపుని అందుకొని తన్ను తాను సమర్పించుకున్నటువంటి విధానం. యేసయ్య చెప్పినటువంటి మాట, నన్ను వెంబడింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ఈ లోక శ్రమలు, మన రక్త సంబంధికులు, బంధాలు, బాంధవ్యాలు, మనం ఎదుర్కొనేటువంటి శ్రమ ఏదైనా సరే, ఇవేమీ కూడా సువార్తీకరణకు ఆటంకం కాకూడదు. జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్కి వయసు ఆటంకం కాలేదు. జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్కి శ్రమ ఆటంకం కాలేదు, అనారోగ్యం ఆటంకం కాలేదు. అనేకమైన స్కూళ్లను స్థాపించి, అనేకమైన హాస్పిటల్ని కట్టించి, ఆంధ్ర ఎవాంజలికల్ నూతన సంఘాలని స్థాపించినటువంటి గొప్ప స్ఫూర్తిదాయకమైనటువంటి మాట మనం ఈ దినం విన్నాం. 19వ శతాబ్దంలో ప్రొటెస్టెంట్ ద్వారా ఉద్యమం జరిగింది ఈ సోషల్ గాస్పెల్ గురించి. సామాజిక సువార్త అంటే ఏమీ లేదు, క్రిస్టియన్ ఎథిక్స్ని సోషల్ జస్టిస్కి అప్లై చేసుకుని యేసయ్య ఈ సమస్యను ఎలాగున అధిగమించాడు అన్నది సోషల్ గాస్పెల్. దానిలో భాగంగా క్రిస్టియన్ ఎథిక్స్ని, క్రైస్తవ నీతి అంతటిని సమాజంలో ఉండేటువంటి రుగ్మతలకు ఆపాదించడంలోనూ, సమాజంలో ఉండేటువంటి శ్రమల్ని ఎదుర్కొనడం కోసం క్రైస్తవ బోధ ఉపయోగపడుతూ ఉందన్నటువంటి సత్యాన్ని వారు నమ్మారు. ప్రొటెస్టెంట్ సంఘంలో ఈ సువార్త చాలా ఘనంగా జరిగింది. నేడు మనం ఎదుర్కొంటున్నటువంటి విపత్కర పరిస్థితుల్లో, నేడు మనం అనుభవిస్తున్నటువంటి ఈ భయాందోళన పరిస్థితుల్లో, మనం ఆచరిస్తున్నటువంటి క్రైస్తవ ఆచార సూత్రాల్లో, క్రైస్తవ నీతి అని కూడా అంటాను, క్రిస్టియన్ ఎథిక్స్, క్రైస్తవ నీతిలో మనము ప్రకటించేటువంటి సువార్తలో మనం ఏ భాగంలో ఉన్నాం? మనందరం పిలువబడింది సువార్తను చేపట్టడానికి. మనం మిషనరీలుగా పిలువబడింది దేవుని సువార్తను ప్రకటించడానికి. మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మిషనరీలుగా మారాల్సినటువంటి సమయం, మనలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసి మిషనరీగా తన బాధ్యతను మరి ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. పేతురు మాట్లాడుతూ అపోస్తుల కార్యాల 2వ అధ్యాయంలో యోవేలు చెప్పినటువంటి ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తాడు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచిస్తారు, మీ వృద్ధులు కలలు కంటారు. వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? వాట్ ఈజ్ యువర్ విజన్? వాట్ ఈజ్ యువర్ విజన్? నీ దర్శనం ఎటువైపు ఉంది? నీ కళలు ఎటువైపు ఉన్నాయి? నీ సంఘాన్ని గూర్చినటువంటి కళ, నీవు చేపట్టేటువంటి సువార్తను గూర్చినటువంటి గొప్ప దర్శనం నీకు ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 77 సంవత్సరాల వయసులో రాజమండ్రి మిషన్ను లండన్ మిషనరీ సొసైటీకి అప్పగిస్తున్నారంటేనే బాధపడిపోయాడు జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్. నిజానికి 77 సంవత్సరాల వయసు, కొన్ని నెలల పాటు ప్రయాణం, ఓడ ప్రయాణం ఉంది, రైలు ప్రయాణం ఉంది, ఎడ్ల బండి మీద ప్రయాణం చేసినటువంటి అనుభవం జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హయ్యర్ని వెనకడుగు వేయడానికి దారి చూపించలేదు. ఆయన ద్వారా స్థాపించబడినటువంటి సంఘం ఎటువంటి ఆటంకం ఎదుర్కోకూడదన్న ఉద్దేశంతో, అది కొనసాగాలన్న ఉద్దేశంతో తన ప్రాణాలకి తెగించి వచ్చాడు. 77వ సంవత్సరంలో వచ్చాడు, మరలా అమెరికా దేశానికి వెళ్ళి 80వ సంవత్సరంలో చనిపోయాడు. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థమయ్యేది, చనిపోవడానికి 3 సంవత్సరాల ముందు కూడా తనలో ఉండేటువంటి సువార్తను గూర్చినటువంటి గొప్ప లక్షణం,
సువార్తను గూర్చినటువంటి గొప్ప అవకాశం దేనిని కూడా దుర్వినియోగం చేసుకోకూడదు అన్నటువంటి ఒకే ఒక మాట, ఒకే ఒక కార్యాచరణ గొప్ప పరిచర్యకు దారితీసింది. వి ప్రౌడ్ టు బీ ఏ కాంగ్రిగేషన్ మెంబర్స్ ఆఫ్ లూథరన్ చర్చ్. మనం ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ సభ్యులుగా చాలా గర్విస్తాం. మనకు గొప్ప మిషనరీల ద్వారా సువార్త అందింది. రేపు నీ గురించి కూడా నీ మనవలు, నీ కొడుకులు, నీ తర్వాతి సంతతి నీ గురించి కూడా అలాగే సంతోషించాలి అని అంటే మనం కూడా మిషనరీలుగా మారాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సర్వసృష్టికి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం మిషనరీల బాధ్యత మాత్రమే కాదు, విశ్వాసులుగా నీది నాది అనేటువంటి ఉద్దేశంలోనికి మనం వెళ్ళినట్లయితే, మిషనరీలుగా వారు చేసినటువంటి గొప్ప సువార్తను ముందు పెట్టుకుని మనం వారిని వెంబడించగలిగి వెళితే, మీకు విషయం తెలుసా, జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారు ప్రారంభించినటువంటి ఈ మిషనరీ యాత్ర తరువాత ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి సుమారు 400 మంది మిషనరీలు వచ్చి పరిచర్యను చేయబట్టి మనం ఇప్పుడు క్రైస్తవులుగా మారం. అనేక మంది క్రైస్తవ సంఘాలని స్థాపించగలిగారు. ఒక్క అడుగు 400 మందికి స్ఫూర్తిదాయకమైంది. నీ అడుగు ఎంతమందికి స్ఫూర్తిదాయకమవుతుంది? నీ కళ నీ సంఘానికి ఏ విధంగా ఉంది? నీ దర్శనము, నీవు ప్రవచించేటువంటి ప్రవచనం నీవు వెళుతూ ఉన్నటువంటి సంఘానికి ఏ విధంగా ఉపయోగపడుతూ ఉంది? జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ తాను మరణించిన తరువాత $2,500 వారి మనవలకు ఇవ్వడానికి సిద్ధం చేశారు. దానిలో ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ఏంటంటే, వారి మనవ సంతానం లూథరన్ సంఘ విశ్వాసులై ఉండాలి, మద్యానికి పొగాకి దూరంగా ఉండాలి. ఈ 3 నిబంధనలు కనుక పాటిస్తే ఆ ధనం వారు తీసుకోవచ్చు. లూథరన్ సంఘ విశ్వాసులై ఉండాలి, మద్యానికి, ధూమపానానికి, పొగాకి దూరంగా ఉండాలి. నీ విశ్వాస యాత్రలో మన బిడ్డల కోసం, మన రాబో తరం కోసం మనం సంపాదించేటువంటి ఆస్తి అత్యంత విలాసవంతమైనటువంటి జీవితం గడిపించడం కోసం చాలా కష్టపడ్డాం. కానీ ఈ మిషనరీ యొక్క పరిచర్య మనల్ని నిజమైన మేలుకొలుపు వైపు నడిపిస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సువార్త దినం ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ సంఘ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మనందరికీ అర్థం కావాల్సింది, జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారి ద్వారా స్థాపించబడినటువంటి ప్రతిఫలమే ఎలా ఉంటే నా పరిచర్య యొక్క ప్రతిఫలం ఎలాగ ఉండబోతుందో ఒకసారి ఆలోచించే. మనం చాలా కష్టపడాల్సినటువంటి తరుణం ఉంది. మనం చాలా వాటిని ఎదిరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మనం నడుము కట్టుకొని మన సంఘాన్ని, మన కుటుంబాన్ని వ్యక్తిగతంగా మనమే సిద్ధపడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దిస్ ఈజ్ ద టైమ్ టు రియలైజ్, దిస్ ఈజ్ ద టైమ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్, టు స్ప్రెడ్ ద గాస్పెల్. యేసయ్య సువార్తను ప్రకటించడానికి మనం చాలా రకాలైనటువంటి గాస్పెల్స్ విన్నాం. అది సోషల్ గాస్పెల్లో, ప్రాస్పరిటీ గాస్పెల్లో, గాస్పెల్ ఆఫ్ మ్యూజిక్, ఏదో నీకు ఇవ్వబడినటువంటి తలాంతి ఏదో. వేరొక బోధ వైపుకు వెళ్లకుండా, డిఫరెంట్ గాస్పెల్ వైపు వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభులు వారు చూపించినటువంటి మాదిరిలో, మిషనరీ చేసినటువంటి పరిచర్యలో భవిష్యత్తును గూర్చినటువంటి గొప్ప మార్గ నిర్దేశకత్వాలతో మనం వెళితే ఈ సువార్తీకరణ, సువార్త దినపు పండుగను ఆచరిస్తున్నటువంటి మనందరము ఒక గొప్ప స్ఫూర్తి పొందుకోగలుగుతాం. ఆ స్ఫూర్తి నీవు నేను అనుభవించడాగున పరిశుద్ధాత్మ దేవుడు తన మెండైన సహాయాన్ని మనందరికి అనుగ్రహించిన గాక. జాన్ క్రిస్టియన్ ఫెడరిక్ హయ్యర్ గారి మిషనరీ పరిచర్య ద్వారా
మనమందరము స్ఫూర్తి పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మీద తన కృపను అనుగ్రహించును గాక. ఆమెన్.